అనంతపురం జిల్లా పెద్దవడుగురులో జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టిన యువ చైతన్య రథయాత్ర ఘనంగా నిర్వహించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో జేసీ అస్మిత్ రెడ్డితో పాటు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కిలోమీటర్ల మేర కొనసాగింది. దృష్టి కంటే వచ్చినాయి, ప్రజాసాట ఉంది. మేము మెయిన్గా ఇండివిజువల్ తీసుకోలేదు, విలేజ్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాము. చిన్నవి ఒక 3 సంవత్సరాల నుంచి ఆ గంజిగుండ పల్లె ఒక స్టార్టర్ పోయింది, ఎవడు వేసేవాడు లేడు. 150 రూపాయలు ఖర్చు అయింది నాకు. ఏం అట్లనే ఆర్డబ్ల్యూలు ట్యాంకులు అన్ని ఇచ్చారు, నీళ్ళు 3 గంటల్లో రెడీ చేశారు. అట్లా కొన్ని ఉన్నాయి. మెయిన్గా వచ్చి ఈసారికి ఎక్కడ కూడా ఒక సిమెంట్ మూట కూడా వేయలే. కాలువలు అట్లే ఉన్నాయి, చిన్నవి చాలా చిన్నవన్నీ ఉన్నాయి. మేము మెయిన్గా 5 మందిని పెట్టాము ఒక విలేజ్లో, వాళ్ళన్నీ రాసుకుంటారు. ఈరోజు మేము ఫ్యామిలీని కూడా తయారు చేశాము, ఎక్కడ ఏముందని కూడా చేసి ఇస్తున్నాము. ఒకటి విసిగిపోయినారు జనం విసిగిపోయినారు. అది మేము 6,020 లాస్ట్ టైం తక్కువ వచ్చినాయి, అదే 3,000 వచ్చేట్టు మేము గెలిచింది. 2,500 వచ్చిందా కనుక్కోవాలి కదా, ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది కనుక్కునేదానికి యాత్ర, వేరే ఏం లేదు. ఈ యాత్ర వచ్చి ఎలా ఉంది కనుక్కుంటే, ఏ పల్లెల్లో ఎవరిని రమ్మలేదే, ఆ పల్లెల్లోనే బయటికి రమ్మన్నా. ఈ పొద్దు ఎవరు వచ్చారు ఇంటికి మీకు తెలుసు కదా, ఒక వేరే మండలం నుంచి రమ్మన్నా. ఇది మొత్తం ఈ మండలం. మాకు ఇప్పుడు అర్థమైందంటే ఒక్కో మనిషికి 4 ఓట్లు ఉంటాయి ఇంట్లో, 5, 3, 4 ఉంటాయి, యావరేజ్ 4 ఉంటాయి. ఈ పొద్దు దగ్గర 4,000 పైన వచ్చినారు. నా 16 అనుకుంటున్నా. అట్లా బాగా క్యాల్కులేషన్. సో ఈసారి వాళ్ళు మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. మాకు రాకపోయినా వాళ్ళకు 1000 లేదు ఈక్వల్, లేకపోతే 2 ఓట్లు మెజారిటీ ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే బస్సు యాత్ర నిర్వచనం చెప్పండి అని అంటున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యే గురించి మాట్లాడు. ఈజ్ ఏ జీరో. ఐ డోంట్ ఆన్సర్ హిమ్. వాడు ఎక్కడ ఏది సరిపోదు అని ఏదో కథలు చెప్పుకుంటాను, డబ్బులు చేసుకుంటే అయిపోయింది. నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు.